భవానీనగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 150కి పైగా కాలనీ వాసులు పాల్గొని డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవానీనగర్ యూత్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి, దిలీప్ ప్రసాద్, రామ్ ప్రసాద్, సాయి కుమార్, వెంకటేష్, విక్కీ, రింకు యాదవ్ మరియు భవానీనగర్ కాలనీ ప్రెసిడెంట్ నారాయణ గౌడ్, రాజేందర్, మాదేశి రాజేందర్, కొత్తకొండ ఉదేలు, యాదవ, సుధాకర్, పున్నమిరాజు తదితరులు పాల్గొన్నారు. సన్ రైజర్స్ హాస్పిటల్ తరపున డాక్టర్ రవి మల్లారెడ్డి, డాక్టర్ శ్రియా, డాక్టర్ సాయి మరియు కొత్తూరు రాజేందర్, మనోహర్, కల్పన సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు భవానీనగర్ కాలనీ యందు సన్ రైజర్ హాస్పిటల్స్ మరియు భవానీ యూత్ అసోసియేషన్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం అనేది రోడ్ నెంబర్ 3లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క ఉచితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈసీజీ, రక్త పరీక్ష మరియు షుగర్ టెస్టులు, దాంతోపాటు ఉచిత మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యొక్క యూత్ సభ్యులు మరియు మా కాలనీ పెద్దలు మరియు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వరకు విజయవంతం చేయడం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని మేము మా కాలనీ తరఫున మా పెద్దల సమక్షంలో చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. భవానీనగర్ మహిపాల్ రెడ్డి, భవానీనగర్ కాలనీ సెక్రటరీ. భవానీనగర్ కాలనీ లోపల సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని భవానీనగర్లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం, భవానీనగర్ కాలనీ వాసులు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఈ యొక్క ఉచిత శిబిరంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ యొక్క శిబిరం లోపల ఈసీజీ, తర్వాత రక్త పరీక్షలు, తర్వాత ఉచితమైనటువంటి మందులను కూడా సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో మా యొక్క యూత్ అసోసియేషన్ కానివ్వండి, తర్వాత పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రిటైర్ వాళ్ళు, తర్వాత ఇతర పెద్దలు అందరూ, తర్వాత ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషకరంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల మనకు అందరికీ సేవలు వినియోగించుకోవడము, ఈ సేవాభావంతో చేస్తున్నటువంటి ఇక్కడి భవానీనగర్ కాలనీ యూత్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇట్లా నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవడము. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క కార్యక్రమానికి సన్ రైజ్ హాస్పిటల్ ఎండి అయినటువంటి డాక్టర్ రవి గారు కూడా రావడం జరిగింది. అయితే వారు చెప్పిన దాంట్లో ఏంటంటే, మా సన్ రైజ్ హాస్పిటల్ మీ భవానీనగర్ కాలనీ వాసులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాళ్ళు అందరూ మా సన్ రైజ్ హాస్పిటల్ లోపల అనేకమైన సేవలు ఉన్నవి. అందు గురించి మీరు ఈ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు రాజేందర్, భవానీనగర్ మాజీ అధ్యక్షులు. ఈరోజు భవానీనగర్లో తొలిసారి ఉచిత మెగా శిబిరం సన్ రైజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మా కాలనీలోని యూత్ వింగ్స్ వాళ్ళు, పెద్దలు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి చాలా నుంచి ప్లాన్ చేసినాం, కానీ ఈరోజు ఏర్పాటుకు అందరూ సహకరించారు, సక్సెస్ అయింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం.